డబ్బుతో ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. అందుకే ఈ కాలంలో లోన్స్‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలామంది ఏదో ఒక లోన్ తీసుకుంటున్నారు. కానీ లోన్ తీసుకుంటున్న తర్వాత కూడా మరోసారి డబ్బులు అవసరమవుతాయి. అప్పుడు మరో లోన్‌కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న లోన్‌తోనే మరో లోన్ తీసుకోవచ్చు. దాన్నే టాపప్ లోన్ అని పిలుస్తారు. కానీ లోన్ తీసుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఇప్పటికే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి అదనపు డబ్బును అప్పుగా తీసుకోవడాన్ని పర్సనల్ లోన్ టాపప్ అంటారు. ఇది కొత్త లోనేం కాదు. ఇప్పటికే ఉన్న లోన్పై అదనంగా తీసుకోవడం మాత్రమే. ఇది అందరికీ ఇవ్వరు, కానీ నమ్మకమైన కస్టమర్లకు మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. అది కూడా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. దీనికోసం కొత్తగా లోన్ అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ ప్రస్తుత లోన్ ఇచ్చిన బ్యాంకు నుండే దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ పొందాలి అంటే మీరు ముందుగా తీసుకున్న పర్సనల్ లోన్ కనీసం 6 నుంచి 12 నెలల ఈఎంఐలు కరెక్ట్గా కట్టి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే బ్యాంకులు టాపప్ ఇస్తాయి. మీ కేవైసీ వివరాలు అంటే పాన్, ఆధార్ బ్యాంకు వద్ద ఉండడం కారణంగా ఈ లోను త్వరగా సులభంగా లభిస్తుంది. వైద్య అవసరాలు, ఇంటి మరమ్మతులు లాంటి అవసరాలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. వడ్డీ రేటు అయితే సాధారణంగా 10% నుంచి 14% వరకు ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ తక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లోన్ కాల వ్యవధి సాధారణంగా మీ పాత లోన్ మిగిలిన కాలం వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు 60 నెలల వరకు ఇస్తాయి. పర్సనల్ లోన్ టాపప్ పొందాలి అంటే మంచి క్రెడిట్ హిస్టరీ ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పర్సనల్ లోన్ ఈఎంఐలు కరెక్ట్గా కట్టగలుగుతున్నారు కాబట్టి టాపప్కి కూడా ఈఎంఐ కట్టే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ విధంగా ఆదాయ మార్గం ఉన్న వాళ్ళు మాత్రమే టాపప్ లోన్ తీసుకోవాలి. టాపప్ కావాల్సిన వారు పర్సనల్ లోన్ ఇచ్చిన బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా బ్యాంకు వెబ్సైట్కి వెళ్లి అప్లై చేయొచ్చు. మీ ఆర్థిక అవసరాలు పెరిగితే అవి తీర్చుకోవడానికి టాపప్ లోన్ ఉపయోగపడుతుంది. ఆకస్మిక ఖర్చులు వస్తే టాపప్ లోన్ ఉపయోగపడుతుంది. పెద్ద పెట్టుబడి పెట్టాలి అన్నా, కొత్త ఆస్తి కొనాలి అన్నా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఏదైనా అత్యవసరం ఉంటేనే టాపప్ లోన్ తీసుకోవాలి. తీసుకున్న డబ్బును ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే ఈఎంఐల బర్డెన్ పెరిగిపోతుంది. అప్పు మీద అప్పు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు మరిన్నిగా పెరిగిపోతాయి.